ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాము. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 నుండి 11 వరకు ఉన్న లేఖన భాగాలు చదువుకున్నాం. నా బంధకముల యందును నేను స్వార్థ పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నాను, దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకును మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెననియు ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కరుణా సంపన్నుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, క్రీస్తు యేసు ప్రభు అమూల్య నామములో మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నపు వేళ కొద్ది సమయం మీతో సహవాసం చేసే ధన్యత మాకు ఇచ్చారు. మొదటిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ రక్తానికి మీ శరీరానికి పాత్ర సూచనగా ఉన్న పాత్రలో పాలివారమగుటకు కృప చూపారు. తిరుగునైనా మీ నామ సంకీర్తన చేయడానికి సహాయం చేశారు. మీ గ్రంథములో నుండి మీ లేఖనాలు చదువుకొని ఉంటుండగా అందరి సంగతులు మాకు వివరించి మాతో మాట్లాడమని, మాకు వినగల చెవి గ్రహించగల మనసు మీ పరిశుద్ధ వాక్కులకు లోబడే స్వభావం దయచేయమని, చేరువచ్చిన మా అందరితోనూ శబ్దాంతరం ద్వారా వినేవారితో కూడా మీరే మాట్లాడమని క్రీస్తు యేసు ప్రభు మహిమగల పరిశుద్ధ నామములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు సమర్పించి వినయలమై ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రారంభించుకొని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ పత్రిక ఎవరికి వ్రాశారో గత ఆదివారమున మనం జ్ఞాపకం చేసుకున్నాం. సేవకులు పరిశుద్ధులకు వ్రాసిన పత్రిక ఇది. దాసులు పరిశుద్ధులకు వ్రాసిన పత్రిక. పౌలు తన్ను దాసునితో పోల్చుకొని సకల పరిశుద్ధులకు అంటున్నాడు, అధ్యక్షులకు అంటున్నాడు, పరిచారకులకు అంటున్నాడు. ఫిలిప్పి పట్టణంలో ఉన్న మరి నాయకులకు, సకల పరిశుద్ధులు అంటే క్రీస్తు యేసు రక్తమునందలి విమోచింపబడి, యేసుక్రీస్తు రక్తధారలతో కడగబడి విమోచింపబడి బాప్తిస్మం పొంది ఆయన ఆరాధించే వారందరూ కూడా పరిశుద్ధులు అని పిలువబడుతున్నారు. ఈ పరిశుద్ధులు అనేది రోమన్ కేథోలిక్ వారైతే చనిపోయిన తర్వాత ఇస్తారు పరిశుద్ధుడు అని. ఉదాహరణకి మదర్ తెరీసా చనిపోయింది. ఆమె చనిపోయిన 2-3 సంవత్సరాల తర్వాత ఆమెకు పరిశుద్ధ మదర్ తెరీసా అని ఇచ్చారు. మొన్న పోపు చనిపోయాడు, ఇంకా ఆయనకి హోలీనెస్ రాలేదు, పరిశుద్ధ హోదా రాలేదు. చనిపోయిన తర్వాత ఇచ్చేది వారి దృష్టిలో. కానీ బైబిల్ గ్రంథం మనకు బోధించేది ఏంటంటే, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందారో ఆ పొందిన నాటి నుండి వారు పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు అనే మాట లేఖనంలో మనం చూడగలం. ఒక మాట చదువుతారా? కొలసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అదిగోండి, కొలసైలో ఉన్న పరిశుద్ధులకు అన్నాడు. అనగా అదిగోండి, ఎవరు పరిశుద్ధులు అంటే చెప్తున్నాడు. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు అంటే ఎవరంటే క్రీస్తునందు
విశ్వాసులైన సహోదరులు అన్నాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని ఆయన ఆరాధిస్తూ ఉన్నారు, వారందరూ ఏమై ఉన్నారు? పరిశుద్ధులై ఉన్నారు. ఎట్లా చెప్పుకోవచ్చు? పరిశుద్ధురాలైన జన్యమ్మ, పరిశుద్ధురాలైన సత్యమ్మ, పరిశుద్ధురాలైన వసుమతమ్మ, ఇట్లా. ఎందుకంటే ఆ హోదా మనకి ఎప్పుడు ఇచ్చాడు? యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే ఆ హోదా మనకిచ్చాడు. కాబట్టి పౌలు ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు రాస్తా ఉన్నాడు. తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు? ఏమంటున్నాడండి? చదవండి. మొదటి వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు, ఫిలిప్పీ పత్రిక 1:1. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును. అదిగోండి, ఎవరు రాస్తున్నారు? దాసులు అంటున్నాడు. ఎంత గొప్ప తగ్గింపండి! పౌలు మహా ఉన్నతమైన వ్యక్తి, సన్హెడ్రిన్ సభలో ముఖ్యుడు, ధర్మశాస్త్ర పండితుడు, మహా విద్య గలవాడు, మహా జ్ఞానం కలిగిన వాడు. ఏమనాలి సహజంగా? యు నో హూ యామ్ ఐ, నీకు తెలుసా నేను ఎవరును అనాలి. కానీ ఏమంటున్నాడు? క్రీస్తు యేసు దాసులు. దాసులైన వారు పరిశుద్ధులకు వ్రాసిన పత్రిక ఇది అని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. రెండవది, దాసులైన వారు అధ్యక్షులకు వ్రాస్తున్న పత్రిక. అధ్యక్షులు అంటే ఎవరండి? అధ్యక్షులు అంటే ఎవరు అంటే, అధ్యక్షులు అంటే పెద్దలు అనే మాట వస్తుంది. అధ్యక్షులు తిమోతి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అదిగోండి, అధ్యక్ష పదవి అంటే పెద్ద, మూల భాషలో పెద్ద అని ఉంది. పెద్ద పదవి, పెద్దతనం, పెద్ద మనిషి. అట్టివాడు. దొడ్డ పని అంటే ఏంటి? దొడ్డ పని అంటే మంచి పని. దొడ్డ పని అంటే మంచి పని. అది కాదు, చూసారండి, పెద్దలకి రాస్తున్నాడు. పెద్దలకు, అధ్యక్షులకు అంటే పెద్దలకి. పెద్దలైన వారు ఎలా ఉండాలి? అక్కడ కొన్ని అర్హతలు చెప్పాడు. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి ఈసారి ప్రభు చిత్తం అయితే ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. పెద్దలకు ఉండవలసిన అర్హతలు: పెద్ద ఆత్మరక్షణ పొందినవాడై ఉండాలి, పెద్ద నిందారహితుడిగా ఉండాలి, ఒక భార్యకే భర్తగా ఉండాలి, మిగతా అన్నిటిలో తగ్గించుకునేవాడుగా ఉండాలి, మంచి బుద్ధి గలవాడుగా ఉండాలి, మర్యాదస్తుడుగా ఉండాలి, అతిథులను ప్రేమించేవాడుగా ఉండాలి, బోధింపదగిన వాడుగా ఉండాలి. పెద్ద అంటే అందరూ మేము పెద్దలం అంటే కుదరదు. పెద్దలకు కొన్ని అర్హతలు ఉన్నాయి, పెద్దలకు కొన్ని యోగ్యతలు ఉన్నాయి. ఈనాడు తాగుబోతోడు పెద్దే, దొంగతనం చేసేవాడు పెద్దే, వ్యభిచారం చేసేవాడు పెద్దే. నా వెనక 10 మంది ఉంటే నేను పెద్దని, నా ఇల్లు 10 ఉంటే నేను ఒక పెద్దని. ఇది లోకానుసారం, దైవక్రమం కాదు. ఇది లోకానుసారమైనది వేరు, దైవక్రమం వేరు. దైవక్రమం ఏదంటే అతడు తప్పనిసరిగా మారు మనసు పొందినవాడై ఉండాలి, అతడు రక్షింపబడిన వాడుగా ఉండాలి, అతడు దేవుని వాక్యం ఎరిగినవాడుగా ఉండాలి, అతడు దేవుని వాక్యం బోధించేవాడుగా ఉండాలి, సంఘములో విశ్వాసులందరి వలన పేరు పొందినవాడుగా ఉండాలి, నింద లేనివాడుగా ఉండాలి. ఇలాంటి కొన్ని అర్హతలు సంఘ పెద్దలకు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం సంఘ పెద్దల జోలికి వెళ్ళడం లేదు. ఇక్కడ పౌలు ఈ మొదటి అధ్యాయములో మొదటి 2 వచనాలను గ్రీటింగ్స్ అని చెప్పారు. మొదటి 2 వచనాలు శుభవచనాలు లేక గ్రీటింగ్స్ ఇంగ్లీష్లో అన్నారు, తెలుగులో శుభవచనాలు అన్నారు. 3 నుండి 11 వరకు పౌలు ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవుల కొరకు చేసిన ఒక ప్రత్యేకమైన ప్రార్థన. ఎల్లప్పుడూ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నాడు పౌలు. అనుదినము మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తున్నానన్నాడు.
సరే, మంచిదండి. ఈ ప్రార్థనలో రెండవ భాగంలోకి మనం వెళుతూ ఉన్నాం. 7వ వచనం నుండి 11 వరకు చదువుకుందాం. నా బంధకముల యందు 1, నేను స్వార్థ పక్షమున వాదించుట యందు 2, దానిని స్థిరపరచుట యందు మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. ఇది ఎప్పుడు గతంలో జరిగిన సంగతి. ఇది పౌలు చెరసాలకు వెళ్ళకముందు జరిగిన సంగతి. పౌలు తన 2వ సువార్త దండయాత్రలో ఈ ఫిలిప్పి పట్టణంలో కొంతకాలం ఉండి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించి వారి సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు వారు పౌలు పట్ల చూపిన ప్రేమ, వారు పౌలుకు చేసిన సహాయం అంత మాత్రమే కాదండి. ఇక్కడ అంటున్నాడు, పౌలు చెరసాలలోకి వెళ్ళాడు, చెరసాలలో ఉన్నాడు. పౌలు చెరసాలలో ఉన్నా కూడా సంఘము పౌలును విడిచిపెట్టలేదు. సంఘం పౌలును మరిచిపోలేదు. ఏమంటున్నాడు? నా బంధకములంటే చెరసాలలో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు, చెరసాలలో ఖైదుగా ఉన్నాడు. అయితే నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును ఎక్కడుంచుకున్నా అంటే దైవ సేవకుడు ఫిలిప్పులో ఉన్న క్రైస్తవులను, ఫిలిప్పులో ఉన్న విశ్వాసులను, ఫిలిప్పులో ఉన్న పరిశుద్ధులను, ఫిలిప్పులో ఉన్న అధ్యక్షులను, ఫిలిప్పులో ఉన్న పరిచారకులను ఎక్కడ ఉంచుకున్నాడు? హృదయంలో ఉంచుకున్నాడంట. ఆహా, ఎంత మంచి భాష అండి ఇది. దేవుని సేవకుడు సంఘాన్ని హృదయంలో ఉంచుకోవాలి. అనుదినము సంఘము కొరకు ప్రార్థన చేయాలి. అనుదినము సంఘ క్షేమాన్ని గురించి విచారించాలి. సంఘములో వారు ఎలా ఉన్నారు, వారి యోగక్షేమాలు, వారి విశ్వాస పరిమాణం ఎంతవరకు ఎదుగుతున్నారు, వాళ్ళు దైవక్రమంలో వారు ఎంతవరకు ముందుకు వెళుతున్నారనే సంగతి మనము ప్రత్యేకంగా దేవుని సేవకుడు తన హృదయంలో ఉంచుకోవాలి. నిన్న 8వ తారీఖు మా ఇంటి దగ్గర ప్రార్థన జరిగింది. అంటే నెలలో 2 సార్లు మేము సేవకులు ఒక 10 మంది కూర్చొని ప్రార్థన చేస్తాం. ఒకసారి మన దగ్గర కూడా నిర్మలక్క వాళ్ళ ఇంటికాడ మాకు అతిథి ఇచ్చిన ఇక్కడ ప్రార్థన చేస్తాం. అట్లా ఆ క్రమంలో నిన్న 8వ తారీఖు మా ఇంటి దగ్గర ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థన అంశాలు ఏంది అని చెప్పేసి అంటే నేను వరుసగా రాస్తే వాళ్ళు అంటున్నారు, అన్న పోలూరు సంఘాన్ని ముందు పెట్టేవేందన్నా, నీ అవసరాలు నీ అక్కర్లు చెప్పాలి తర్వాత కదా. అయ్యా, సంఘం లేకపోతే నేను లేను. నాట్ చర్చ్ వితౌట్, నేను లేనన్నా. ఆశ్చర్యపోయారు. వాస్తవమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము యొక్క భారము, బాధ్యత, సంఘ క్షేమము సేవకుడు తెలుసుకునేవాడుగా, ప్రార్థించేవాడుగా ఉండాలి. పౌలు అంటున్నాడు, నా బంధకములలో నాతో పాలివారుగా ఉన్నారు. నేను సువార్త పక్షములో వాదించుటలో నాతో పాలివారుగా ఉన్నారు. దానిని స్థిరపరచుటలో కూడా మీరు నాతో పాలివారై ఉన్నారని మిమ్ములందరినీ నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగ భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో, అదిగోండి దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాడు. వారి మీద అపేక్ష అంటే ఏంటి? కోరిక, చూడాలని, వారిని కలుసుకోవాలని, వారితో మాట్లాడాలని, వారితో సంభాషణ చేయాలని, వారితో సహవాసం చేయాలని అపేక్ష కలిగి ఉన్నాడు. బట్ ఎక్కడున్నాడు? బంధకాల్లో, ఖైదీగా ఉన్నాడు. ఈ పత్రిక రాసిన తర్వాత దాదాపుగా పౌలు శిరచ్ఛేదనం చేయబడి హతసాక్షిగా చనిపోయాడు. పౌలు తల నరికేశారు రోమా సైనికులు. తల నరకబోయేవాడికి కూడా
పౌలు సువార్త చెప్పి యేసుప్రభు నమ్ముకొనైనా ఆత్మరక్షణ పొందునాయన అని చెప్పేసి సువార్త చెప్పి తల వాల్చాడంట. తల మీద కత్తి అదే అంతే పడింది, శిరచ్ఛేదనం చేయాలి. బంధకాలలో సంతోషిస్తూ ఉన్నాడు పౌలు. నా సంతోషం మీరే, నా ఆనందం మీరే. తెసలోనిక పత్రికలు అంటాడు, నా కిరీటం కూడా మీరే అంటాడు. సంఘానికి పౌలుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ మొదటి అధ్యాయం మనకు తెలియచేస్తాం. పౌలుకి ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఉన్న అవినాభావ సంబంధం. ఇంకేమంటున్నాడు? క్రీస్తు యేసు దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుగా ఉండాలి. గమనించారా? ఓ ఫిలిప్పులో ఉన్న విశ్వాసులారా, ఓ ఫిలిప్పులో ఉన్న పరిశుద్ధులారా, ఓ ఫిలిప్పులో ఉన్న అధ్యక్షులారా, పరిచారకులారా, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. వివేచన, ఒక పని చేసేటప్పుడు వివేచన కలిగి, ఒక మాట మాట్లాడేటప్పుడు వివేచన కలిగి మాట్లాడాలి. వివేచన, ఇది మంచి, ఇది చెడు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, శ్రేష్టమైనవేవో వాటిని గూర్చి వివేచన కలిగి ఉండాలి మీరు అని చెప్తూ ఏమన్నాడు? మీ ప్రేమ తెలివితో ఉండాలి. దేవుని పిల్లలకు ప్రేమ ఉండాలి. అదే సమయంలో ఆ ప్రేమ ఎలా ఉండాలంట? తెలివితో ఉండాలి అంటున్నాడు. ఆ తర్వాత సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులనే కావాలనని ప్రార్థిస్తున్నాను. గమనించారా? పౌలుకు ఫిలిప్పీ సంఘం పట్ల ఉన్న అవినాభావ సంబంధం, వారి కొరకు పౌలు చేస్తున్న విశేషమైన ప్రార్థన, వారి ప్రేమ తెలివితో కూడినదిగా ఉండాలని, వారి ప్రేమ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలని, వారి ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందాలని పౌలు ఆశిస్తూ ఉన్నాడు కదండి. దేవుని పిల్లల మధ్య ప్రేమ ఏం చేయాలి? దినదినము ఎదగాలి, అభివృద్ధి కావాలి. కానీ కొన్ని సంఘాలు మనం చూస్తే పౌలు అంటాడు ఎఫెసీ సంఘముతో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2, 4, 5 వచనాలు. ఆయనను, అదిగోండి, మొదట నీకుండిన ప్రేమను, మొదటి ప్రేమను వదిలేస్తున్నారు. ప్రేమలో అభివృద్ధి పొందమని పౌలు కోరుతుంటే, ప్రేమలో మీరు అంతకంతకు అభివృద్ధి పొంది వర్ధిల్లాలని పౌలు కోరుతూ ఉంటే, కొన్ని సంఘాలలో ప్రేమ ఏమవుతుంది? వదిలిపెట్టేస్తున్నారు. మొదటి ప్రేమ, ప్రారంభంలో ప్రేమ కలిగి ఉన్నారు. అక్క వందనాలక్క, అమ్మ వందనాలమ్మ, ఆ ప్రేమ విపరీతమైన ప్రేమ. రాను రాను ఏమైపోతుంది ప్రేమ? కనబడితే ఇష్టం ఉంటే వందనాలు చెప్పడం, లేకపోతే పక్కకు తెలిగిపోవటం కదా. పౌలు యోహాను భక్తుడు ఎఫెసీ సంఘంలో నింద, మీ మీద తప్పు ఒకటి మోపాలి. ఏంటా తప్పు? మీరు మొదటి ఉండిన ప్రేమను వదిలిపెట్టారు. మొదటి ఉండిన ప్రేమను వదిలిపెట్టారు. కానీ ఫిలిప్పీల కోసం పౌలు చేస్తున్న ప్రార్థన, మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములు ఎక్కడున్నాయో కొంచెం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మఫలాలు మనం చూసాం. ఆత్మఫలాలు ఎన్నమ్మా? ఏమ్మా ఆత్మఫలాలు ఎన్ని? 9.
గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా అమ్మా మొట్టమొదటిది ఏది ఏందమ్మా చెప్పరు? ఆత్మఫలాల్లో మొట్టమొదటి ఫలం ఏంది? ప్రేమ కదండి. ప్రేమ లేదు ఈనాడు. దేవుని పిల్లల మధ్య ప్రేమ కరువైపోతుంది. పౌలు అంటున్నాడు మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి చెందాలని పౌలు కోరుతూ ఉంటే నేటి దినాలలో ప్రేమ కరువైపోతుంది. సహోదరుల మధ్య ప్రేమ కరువైపోతుంది. సహోదరుల మధ్య మేము నమ్ముకున్న ప్రారంభ దినాల్లో ఎంత బాగుండేదో. అన్ని సంఘాలు కలిసి ఉండేవి. ఒకసాటికి వస్తే అన్ని సంఘాలు కలిసి ప్రార్థన చేసేవారు, గొలుసు ప్రార్థన చేసేవాళ్ళు. మీటింగ్ అయిన తర్వాత గొలుసు ప్రార్థన, రాత్రి మీటింగ్ అయిన తర్వాత తెల్లవారులు గొలుసు ప్రార్థనలో ఉండేవారు. ఇప్పుడు ఏమైనాయి? బ్రదర్ అండ్ సంఘాలు సిగ్గుకరం కుల సంఘాలు అయిపోయినాయి. మొన్న ఒకడు నన్ను అడుగుతున్నాడు, అన్న మన ఇంటి పేరు ఏం పేరు అన్నాడు. నా ఇంటి పేరుతో నీకేమయ్యా? నేను బ్రదర్ అన్నోడిని, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డవాడిని, కులానికి చచ్చినవాడిని నేను. ఇక నీకెందుకు కులంతో ఏం పని నీకు? అలా కాదులే అన్న. తత్తరపోయాడు, తడబడ్డాడు, గందరగోళమయ్యాడు. ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించినని వాక్యం చెప్తా ఉంటే ఇంకా కులాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటే నీవు కుల క్రైస్తవుడే కానీ ఆధ్యాత్మిక క్రైస్తవుడు కానే కాదు. నీలో ఉన్న కులం చావలేదు, నీలో ఉన్న శరీరం చావలేదు. అలాగైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలని. ఫిలిప్పులో ఉన్న విశ్వాసులు, ఫిలిప్పులో ఉన్న పరిశుద్ధులు, ఫిలిప్పులో ఉన్న అధ్యక్షులు, పరిచారకులు అందరూ కూడా వారి ప్రేమ తెలివితో కూడినదై సకల విధములైన అనుభవ జ్ఞానముతో నిండినదై అంతకంతకు అభివృద్ధి పొందాలని వారి కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలగాలి. దేవుని పిల్లల మధ్య ప్రేమ ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని పిల్లల మధ్య ప్రేమ ఉంటే దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఉందా మన మధ్య ప్రేమ? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమంటున్నాడు పౌలు. అందుకని ఏమంటున్నాడు? మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో కూడినవారు. అలాగైతే నీతి ఫలాలు ఏదో ప్రభుచితం అయితే నెక్స్ట్ వాటి గురించి కొంచెం చర్చ చేసి నేను మీతో మాట్లాడతాను. ఆత్మఫలాల గురించి మనం చదువుకున్నాం. ఆత్మఫలాల్లో మొట్టమొదటిది ప్రేమ, సంతోషము. గలతీ పత్రిక 5:22 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఎన్ని వచ్చినాయి మొత్తం? ఎన్ని వచ్చినాయమ్మా? ఏందమ్మా 9 రాలా? 9ఏనా? బైబిల్ చూసి లెక్కేసే చెప్పేది. 9 ఆత్మఫలాలు. ఇవి మనలో అభివృద్ధి పొందాలి. ప్రేమ, సంతోషం. ఎల్లప్పుడూ దేవుని పిల్లలు ఎంత లావు మోకం పెట్టుకో పెట్టుండకూడదు. ఎల్లప్పుడూ కోమలములాగా సంతోషంగా కనపడతా ఉంటారు. అంతే కదరా? సంతోషం. తర్వాత సమాధానం, అంటే పీస్ఫుల్నెస్, సమాధానం. ఇంకా ఏంటిదమ్మా? అసలు లేదు మనలో. ఉందా? ఇది కొరవై ఉందమ్మా. ఆత్మఫలాల్లో ఒకటి పడిపోయింది, ఒక వికెట్ పడిపోయింది. సత్యం గారంతేనా? ఏ వికెట్ అది? అసలు శాంతమే లేదు కదా. కాబట్టి దీర్ఘశాంతము, ఆ ఫలాలు, వాటి గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. సరే, మంచిదండి. వాటిని నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని
ప్రార్థన చేస్తున్నాడు. పౌలు యొక్క ప్రార్థన తన కొరకు కాదు, తన విషయాల కొరకు కాదు. ఫిలిప్పులో ఉన్న ఆ పరిశుద్ధులు, ఫిలిప్పులో ఉన్న అధ్యక్షులు, ఫిలిప్పులో ఉన్న పరిచారకులు, వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలని, ప్రభువులో వారు స్థిరంగా ఉండాలని, వారు అంతకంతకు వర్ధిల్లాలని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి అధ్యాయం 3 నుండి 11 వరకు పౌలు యొక్క ప్రార్థన 12 నుండి మనం జాగ్రత్తగా చదువుకుంటే పౌలు శ్రమలలో కలిగిన అనుభవాలు, పౌలు శ్రమలలో ఉన్నప్పుడు కలిగిన అనుభవాలను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు చిత్తమైతే ఆ విషయాలు నెక్స్ట్ వారం మనం ధ్యానం చేసుకుందాం. అలాగైతే ఇక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని. క్రీస్తు యేసు దాసులు, యేసుక్రీస్తు రక్తధారలో కడగబడి విమోచింపబడి, దాసులు అనే పదానికి గ్రీకులో డ్యూలోస్ అని ఉంది. డ్యూలోస్ లేక ఎబేడ్ అని ఉంది. 2 పదాలు ఇచ్చారు. దాసుడు, బానిస లేక కట్టబడిన గాడిద, బానిస. డ్యూలోస్, బాండ్ సర్వెంట్, స్లేవ్ ఇంగ్లీష్లో 2 పదాలు. బాండ్ సర్వెంట్ ఒక యజమానునికి బద్ధుడై ఉన్న దాసుడు. స్లేవ్ అంటే బానిస. బానిస అంటే కొనబడిన దాసుడు. కాబట్టి పౌలు తన్ను తాను దాసునితో పోల్చుకొని చెప్తున్నాడు. ఒక గొప్ప దైవజనుడు తన్ను తాను దాసుడని చెప్తా ఉంటే మనల్ని మనం ఇంకెంతగా తగ్గించుకోవాలండి, ఇంకెంతగా తగ్గించుకోవాలి. క్రీస్తు యేసు దాసుడు, క్రీస్తు రక్తధారలో కడగబడి విమోచింపబడి ఆయన బిడ్డలుగా తీర్చబడిన ఆయన దాసులు. కాబట్టి దాసులైన వారు, పరిశుద్ధులైన వారికి వ్రాసిన ఈ పత్రిక ఫిలిప్పీ పత్రికని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ప్రభు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన.